హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఎలా ఉన్నారని అందరూ బాగున్నారా? దేవుని కృపను బట్టి, దేవుడు మనకి ఇచ్చిన మరొక దినాన్ని బట్టి దేవుని నామని మహిమ కలుగును గాక. ఎదిగిన దేవుడి సమయాన్ని మనం ప్రార్థనతో స్టార్ట్ చేసుకుందాం. స్తోత్రం యేసయ్యా, గొప్ప దేవ, ఆశ్చర్యకరుడ, బలవంతుడ, మహోన్నతుడ, సర్వాధికారి, సర్వంతర్యామిని స్తుతిస్తున్నాం దేవ, గణపరుస్తున్నాం యేసయ్యా. అయ్యా తండ్రి, మమ్మల్ని తండ్రి ప్రభా మిమ్మల్ని మేము ఆహ్వానించుకున్నాం దేవ, మా రాజుగా అయ్యా, మా తండ్రిగా తండ్రి ప్రభా మా మధ్య మిమ్మల్ని ఆహ్వానించుకున్నాం దేవ తండ్రి. మా హృదయాల తండ్రి ప్రభా కావాల్సిన వాక్యం తండ్రి మాకు దయచేయండి సార్. మా హృదయాన్ని మాకు తెప్పరిల్ల చేయమని తండ్రి ప్రభా నీ వాక్యం ద్వారా నాతో మాతో మీరు మాట్లాడమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. అందరికీ దేవుని నామని మహిమ కలుగును గాక. దేవుడి దినాన్ని మనం నీతో మాతో చెప్పాలని ఆశపడుతున్న మాటను మనం వాక్యంగా భాగం ధ్యానించుకుందామా. దేవుడి దినాన నీకు దేవునికి మధ్య ఉన్న ఒక తెరను దేవుడు తెంచివేయబోతున్నాడంట. ఈ దినాన గుడ్ ఫ్రైడే రోజున దేవుడు చేసిన గొప్ప త్యాగం, గొప్ప దినం ఏంటండి? దేవునికి మనకి మధ్య ఉన్న ఒక తెర, ఒక దేవాలయపు ఒక తెరని దేవుడి దినాన మనకి మధ్య చించి వేసినాడు. అయితే ఈ దినాన దేవుడు మనకి అంతకుముందు దేవాలయాలలో మన పాత నిబంధన గ్రంథంలో చూసుకున్నట్లయితే దేవాలయంలో యాజకులు మాత్రమే వెళ్ళి దేవుణ్ణి ఆరాధించాలి. మిగిలిన వాళ్ళందరూ బయట మాత్రమే ఉండాలి. ఎవ్వరు అతి పరిశుద్ధ స్థలంలోనికి ఎంటర్ అవ్వడానికి లేదనమాట. ఆ ఎంటర్ అవ్వడానికి లేకుండా వాళ్ళు బయటే ఉన్నప్పుడు ఆ యాజకుడు కూడా నడుముకి గంటలు కట్టుకొని వెళ్ళాలంట. అంటే తనలో ఏ తప్పు లేకపోతే తను మళ్ళీ సజీవుడిగా బయటకు వస్తాడు. ఏదైనా తప్పు ఉండుంటే అక్కడైనా మరణిస్తాడు. ఒక 2 రోజులు రాకపోతే దాన్ని వాళ్ళు గంట శబ్దం రాకపోతే వాళ్ళకి అది గుర్తు ఏంటంటే ఆ యాజకుడు చనిపోయాడు, మరణించాడని అతన్ని ఆ తాడుతోనే బయటికి లాగివేస్తారంట. అటువంటి స్థితిలో నుంచి దేవుడు నీకు నాకు మధ్య ఉన్న అటువంటి నీకు నాకు ఏ మధ్యవర్తి ఉండకూడదు అని చెప్పి, దేవునికి మనకి మధ్య ఏ మధ్యవర్తి కూడా ఉండకూడదని చెప్పి దేవుని యొక్క ప్రేమ, ఆయన యొక్క గొప్పతనం ఏం చేసింది తెలుసా? ఆయన వాత్సల్యం మన దేవునికి మనకి ఏ మధ్యవర్తి, ఏ అడ్డు కూడా ఉండకూడదని చెప్పి ఆయన చేసిన యొక్క త్యాగము, ఆయన యొక్క పరిశుద్ధ రక్తాన్ని మన కొరకు చిందించి చివరి బొట్టు వరకు కాచి ఆ యొక్క కరుణాపీఠం మీద ఆయన యొక్క రక్త బొట్టు పడగానే ఏమైందండి? దేవాలయపు ఒక తెర అడ్డుగా చినిగిపోయిందంట, మధ్యకి చినిగిపోయిందంట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ దినాన దేవుడు నీకు నాకు జీవితాన్ని ఇచ్చిన గొప్ప ఒక ఏమంటారంటే గొప్ప ఒక బయటకు వచ్చిన దినం అని మనం చెప్పొచ్చు. దేవుళ్ళు మనము ఉత్సాహించి సంతోషించే దినం ఈ దినము. గుడ్ ఫ్రైడే అంటే మనం ఏదైనా బాధతో కాదు కానీ లెంట్ డేస్ అంటే బాధతో చేసుకునేది కాదు కానీ ఈ దినాన మనము దేవునిలో సంతోషించి ఆర్భాటించవలసిన దినం. ఈ దినాన దేవుడు నిన్ను నన్ను కూడా మన పాప ఊబిలో నుంచి మన ప్రతి శాప నుంచి కూడా కొట్టివేసి మొత్తం ఆయన సిలువలో ఆయన తీసుకొని మన దానికి బదులుగా దేవుని నీతిని, ప్రేమని, ఆయన సాత్విక ఆయన యొక్క స్వరూపాన్ని మనకిచ్చి మన ప్రతి పాపాన్ని, ప్రతి ఒక్క ఆ యొక్క మచ్చని కూడా తీసివేసి ఆయన మనలోంచి తీసివేసి ఆయన మనకు బదులుగా ఆయన సిలువలో మరణించాడు. దేవుడు ఆ సిలువలో పలికిన 7 మాటల ద్వారా కూడా మనము అనేకమైన విడుదల కార్యాలు మనం చూసిన వాళ్ళం అవుతాం. అయితే దేవుడు ఆ సిలువలో మన కోసము ఆయన యొక్క సిలువలో మరణించి మన కోసం తిరిగి లేచిన దేవుడు. అయితే ఈ దినాన దేవుడు నీతో నాతో చెప్పాలని ఆశపడుతున్న మాట ఏంటి తెలుసా? దేవుడు చెప్తున్నాడు, ఈ దినాన మనకున్న ప్రతి అపవిత్రతను దేవుడు మన నుంచి తీసివేసాడు అనమాట. అయితే ఈ దినాన చూసుకున్నట్లయితే 19వ జెఫన్యా గ్రంథము 3వ అధ్యాయము 9వ వచనం మనం చూసుకున్నట్లయితే, అప్పుడు జనులందరూ యెహోవా నామమును బట్టి ఏక మనస్కులై ఆయన సేవించినట్లు ఆయన వారి పవిత్రమైన పెదవులను ఇచ్చేదను. ఈ యొక్క గొప్ప దినాన మనకి దేవుడు ఇచ్చే గొప్ప విషయం ఏం తెలుసా? మనందరూ ఏక మనస్కులై ఆయన పవిత్రమైన పెదవులతో మనం ఆయన స్తుతించేలాగున దేవుడు మనకి పవిత్రమైన పెదాలను ఇస్తాడంట. మన ప్రతి అపవిత్రతను మన నోటి మాటల ద్వారా, ప్రతి అపవిత్రతను దేవుడు తీసేసి మన నోటి మాటల ద్వారా చేసిన ఒక పాప ద్వారా దేవుడు అనేకమైన మాటలు పడ్డాడు. చాలా దూషిస్తూ ఏమంటారు సైనికులు ఆయన దూషిస్తూ చాలా ఆయన మాటలు అంటూ ఆయన యొక్క ముళ్ళ కిరీటాన్ని ఆయన ధరించి మన తలంపులన్నిటిని కూడా ఆయన తీసుకొని ఆయన మనకు పరిశుద్ధమైన పెదవులను, పరిశుద్ధమైన తలంపులను దేవుడు మనకి దయచేస్తాడంట. అయితే చెప్తున్నాను, మన జీవితాన్ని ఏం చేయబోతాడంటే దేవుడు మనకి పవిత్రమైన పెదవులు ఇచ్చి ఆయన ఏక మనసులో మనం స్తుతించేలాగా గొప్ప విడుదల, విమోచన కార్యం మన జీవితంలో దేవుడు చేశాడు. అదే విధంగా
చూసుకున్నాడు. చెదిరిన వారైనా నాకు ప్రార్థన చేయి, నా జనులను కుషు దేశపు నదుల అవతలు నా నైవేద్యం తీసుకొని రాబడుదురు. చెదిరిన వారై మన పరిస్థితులన్నిటిలోంచి లోకంలో పాపంలో ఊబిలో మనకి చెదిరిపోయి పాపంలో విమోచన లేకుండా బందీ గృహంలో బానిసత్వంలో మనం ఐగుప్తి ప్రజలమైన ప్రైజ్ గురించే మనం బానిసత్వం గురించి అనుకుంటాం. కానీ మన స్థితి కూడా అనేక అంత సంవత్సరాల క్రితం మన స్థితి కూడా అన్ని విధాలుగా కూడా బానిసత్వమైన స్థితి. ఏ విధమైన స్వేచ్ఛ, ఏది విధమైన ఈ యొక్క మనం ఇప్పుడు అనుభవించేది ఏది మనకి అంతకుముందు మన యొక్క పూర్వీకులు మన పితరులు అనుభవించింది కాదు. అయితే కానీ దేవుని కృపను బట్టి దేవుడు మనకిచ్చిన ఆయన చేసిన త్యాగాన్ని బట్టి మనకి ప్రతి విషయంలో కూడా స్వతంత్రాన్ని ఇస్తూ, ప్రతి విషయంలో కూడా విమోచన చేస్తూ, ప్రతి విషయంలో కూడా మనకి విడుదల దయచేయడం మనం ప్రతి చిన్న విషయం నుంచి కూడా మనము చూస్తాము. అయితే దేవుడు చెప్తున్నాడు, చెదిరిపోయిన వారిని దేవుడు అంట ఇది నా కుషు దేశం నుంచి అవతల నుంచి నైవేద్యం తీసుకొని వచ్చేలాగా అంటే కృతజ్ఞతతో దేవుని సన్నిధికి వచ్చేలాగా దేవుడు ఇది నన్ను చేయబోతున్నాడంట. అంతేకాకుండా దేవుడు చెప్తున్నాడు, ఈ దినం నుంచి నీళ్ళు గర్వమును బట్టి సంతోషించే వారిని నీలో నుంచి నేను వెళ్ళగొట్టుదును కనుక నా పరిశుద్ధమైన కొండ మీద నీవిక గర్వపు చూపవు, నా మీద తిరుగుబడి నువ్వు చేసిన క్రియల విషయమై నీకు సిగ్గు కలగదు. దేవుడు చెప్తున్నాడు, నా మనలో ఉండి ఏదైతే అంటే మన గర్వం అనేది మనలోంచి అంటే ఈ దినాన్ని నుంచి నీ గర్వాన్ని బట్టి నువ్వు సంతోషించే వారు నీలో నుంచి వెళ్ళగొట్టుచున్నారు. ఈ దినాన్ని నుంచి నిన్ను బట్టి నీ అదేమంటారు నీ గర్వాన్ని బట్టి సంతోషించి వారు నీలో నుంచి వెళ్ళిపోబడుతున్నారంట. ఆమెనని చెప్తారా? ఏ శత్రువు అయితే మనం గర్వానికి గురి చేసి పాపంలోని శాపంలోని దీంట్లోనే మబ్బు పెడుతూ దాంట్లో మునిగిపోయేలాగా బానిసత్వ బ్రతుకులో ఉండేలాగా చేసిన శత్రువుని దేవుడి దినాన మన జీవితం నుంచి వెళ్ళగొడుతున్నానని చెప్పి దేవుడు గొప్ప మాటను మన జీవితంలో రిలీజ్ చేస్తున్నాడు. అదే కాకుండా దేవుడు చెప్తున్నాడు, నా పరిశుద్ధ కొండ యందు నీవు ఇక గర్వము చూపవు, నా మీద తిరుగుబడవు, అది తిరుగుబాటు చేయకుండా దేవుడు మనకి ఇక సిగ్గు కలగదని దేవుడు చెప్తున్నాడు. ఇక మనం దేవుని మీద తిరుగుబాటు చేయకుండా దేవుడిని నువ్వు నా దేవుడివి, నువ్వే నా తండ్రివి అని మనం చెప్పేలాగున్న దేవుడు మనల్ని విమోచిస్తున్నాడంట. ఇది నాన్న అదేవిధంగా దేవుడు దిక్కుతులకు దీనులను యెహోవా నామమును ఆశ్రయించు జనశేషంగా నీ మధ్య నుండి నెత్తును. దిక్కుతులైన వారిని యెహోవా నామమును ఆశ్రయించే వారిని జనశేషంగా దేవుడు మన మధ్య నుండి దేవుని అంటే దేవుని మీద ఆశ్రయించే వారిగా దుఃఖితులైన వారిని వారు దేవుని ఆశ్రయించే విధంగా దేవుడు మన మధ్య కార్యం జరిగించబోతాడంట. అంతేవిధంగా మనం చూసుకున్నట్టు ఇశ్రాయేలులో మిగిలిన వారు పాపం చేయరు, అబద్ధం ఆడరు, కపటం మాట్లాడు నాలుకని వారి నోట ఉండదు, వారిని ఎవరి భయం లేకుండా విశ్రాంతి కలవారి అన్నపానము కూర్చుకుందరు. ఆమె దేవుడు చెప్తున్నాడు, ఏ పాప భయం, ఏ శాపము, ఈ పాపము, ఈ అబద్ధము, ఈ పాపం నాలో ఉంటుంది, ఈ పాపం నేను, ఈ పాపం నాది అని చెప్పి మనం ఎక్కడ మనం ఫీల్ అవ్వకుండా దేవుడు చెప్తున్నాడు, ఇక్కడ నుంచి ఏ భయం మనం లేకుండా, ఏ పాప భీతి, ఏ పాప భయం మనం లేకుండా, ఈ పాప ముద్ర మనలో లేకుండా దేవుడు ఏం చేయబోతున్నాడంట, మన విశ్రాంతి గల వారమే అన్నపానములు మనము పుచ్చుకునే వారిలాగా విశ్రాంతి గల జీవితాన్ని దేవుడు నీకు నాకు దినాన దయచేయబోతున్నాడంట. ఈ యొక్క గుడ్ ఫ్రైడే దినాన దేవుడు చేసిన గొప్ప విమోచన కార్యాన్ని బట్టి ఆయన యొక్క ప్రాణాన్ని మన కొరకు క్రయదానముగా అర్పించి చివరి పట్టు వరకు కూడా ఆయన మన కొరకు చిందించి ఆయన అవమానాన్ని పొంది మన అవమానాన్ని ఆయన తీసుకున్నాడు. మన సిగ్గుని ఆయన వస్త్రాన్ని పెరికి వేసినప్పుడు ఆయన యొక్క సిగ్గు ఆయన వస్త్రంతో మనల్ని కప్పాడు. నీతి అయిన వస్త్రంతో మనల్ని కప్పి మనకున్న సిగ్గుని దేవుడు తీసివేశాడు. అదేవిధంగా సియోను నివాసులారా ఉత్సాహమైన చేడి, ఇజ్రాయేలీలారా జయధ్వని చేడి, యెరూషలేము నివాసులారా పూర్ణ హృదయంతో సంతోషించి గంతులు వేయడి. నిజంగా కదండి, దేవుడి దినాన మనం ఏ దినం అండి, గంతులు వేసే సంతోషించి గంతులు వేసే గొప్ప దినం ఈ దినాన నా జీవితంలో దేవుడు చేసిన ఖాయము ఈ విమోచన దినం అని చెప్పి మనం ఈ దినాన్ని చెప్పొచ్చు. గుడ్ ఫ్రైడే ఏంటంటే మనకి మేము పలుకుతారు ఏంటంటే ఏంటిది, నీకు నాకు విమోచన దినం చెప్తారా నాతో కలిసి విమోచన దినం. ఈ దినాన దేవుడు మనం ఏం చేయాలంట, సంతోషించి ఉత్సహించి గంతులు వేయమని దేవుడు చెప్తున్నాడు. మీకు శత్రువులు అయినా వెళ్ళగొట్టి ఉన్నాడు దేవుడు చెప్పి, నాకు తాను మీకు విధించిన శిక్షను యెహోవా కొట్టివేస్తున్నాడంట. ఆమేనని చెప్తారా? దేవుడు మనకి ఏదైతే శిక్ష విధించాడో మన పాపాన్ని బట్టి మన శాపాన్ని బట్టి బలి ఇస్తేనే ఆ యొక్క పాపం అనేది పోతుంది అని చెప్పి నమ్మే ఒక ఘోరమైన స్థితి నుంచి దేవుడు మన పాపాన్ని నుంచి దేవుడు ఏం చేశాడండి, కొట్టివేసి దేవుడు చెప్తున్నాడు,
పూర్ణ మనసు హృదయంతో సంతోషించి గంతులు వేడి తాను మీకు విధించిన శిక్షని యెహోవా కొట్టివేసినాడు, మీ శత్రువులను ఆయన బ్రెల్లగొట్టి ఉన్నాడని చెప్తే ఇజ్రాయేల్ రాజు యెహోవా మీ మధ్య ఉన్నాడు, దేవుడు మన మధ్య ఉన్నాడంటే దేవుడు చెప్తున్నాడు. మనకి ఎవరు నిలిచాడండి? ఆదరణకర్తని మన కొరకు ఉంచి ఉన్నాడు. ఎవరినండి? ఆ పరిశుద్ధాత్మనని మనకి కర్తగా మనకి ఉంచి ఉన్నాడంట. ఆయన సంచకరువుగా మనకి దయచేసి ఉన్నాడు. అయితే ఇది నన్ను దేవుడు చెప్తున్నాడు, జనులు మీతో ఇట్లందరూ యెరూషలేము భయపడకము, సియోను ధైర్యం తెచ్చుకోను అని దేవుడు చెప్తున్నాడు. మీరు భయపడొద్దు, నీ పరిస్థితిని బట్టి ఏ ఒక భయం మనలో ఉంది కానీ దేవుడు చెప్తున్నాడు ఈ గొప్ప విమోచన దినాన యెరూషలేము అనివిక భయపడొద్దు అని చెప్తున్నాడు. ఏ అపాయం నీకు సంభవింపదు. దేవుడు చేసిన విమోచన కార్యం ద్వారా దేవుడు నీ గొప్ప విజయాన్ని, గొప్ప విడుదలను నువ్వు మన జీవితాన్ని మనం పొందుకున్న ప్రతి పాప భీతి నుంచి నువ్వు చేసిన ప్రతి పాపానికి దేవుడు ప్రత్యక్షంగా ఆయన చివరి రక్త పొట్టు వరకు కూడా ఆయన కాచి నిన్ను పరిశుద్ధినిగా దేవుడిని నీతిమంతురాలుగా నేను తీర్చాడు, నీతిమంతుడిగా దేవుడు నేను తీర్చాడు. ఏ పాప భీతి నీ యొక్క బలహీనతను బట్టి నువ్వు చేసే పాపాన్ని బట్టి రోజు నువ్వు ఎదుర్కొనే పరిస్థితిని బట్టి పాప భయం ఇది నేను తప్పు చేశానని చెప్పి ఎక్కడైతే నువ్వు ఫీల్ అవుతా దేవుడు ఆ పాప భీతి అంతటిని కూడా దేవుడు తీసివేసి దేవుడు నన్ను దేవుడు ఇది నాన్న నీతి మంత్రులుగా దేవుడు చేశాడు. ఇది నాన్న ఏంటంటే మనకి గంతులు వేసే దినం అంట. సంతోషించి గంతులు వేయమని చెప్పి ఏ పాప భయం నీ వద్దకు రాదు, ఇక నువ్వు భయపడాల్సిన పని లేదని దేవుడు చెప్తున్నాడు. అంతేకాకుండా దేవుడు చెప్తున్న ధైర్యంగా ఉండము సియోను యెరూషలేమా భయపడకుము, సియోను ధైర్యం తెచ్చుకోనము, నీ దేవుడు యెహోవా నీ మధ్య ఉన్నాడు, ఆయన శక్తి మంత్రులు, ఆయన మిమ్మలను రక్షించును, ఆయన బాహు ఆనందంతో నీ యందు సంతోషించు, నీ యందు తనకున్న ప్రేమను బట్టి శాంతము వహించి నీ అందలి సంతోషం చేత ఆయన హర్షించును. దేవుడు ఏం చెప్తున్నాడు? నీ అందరి యొక్క సంతోషాన్ని ఆయన హర్షిస్తున్నాడంట. దేవుడు నీ అందరి ప్రేమ చేతని ఆయన ఎందుకు తన ప్రాణాన్ని అర్పించాడండి? తన సొంత కుమారుని నీ కొరకు ఎందుకు భూలోకాన్ని పంపించాడు? ఆయన ప్రాణం చివరి బొట్టు వరకు రక్తాన్ని కాచి ఆయన ప్రాణం పోయేంత వరకు కూడా సిలువ మీద ఆ 9 గంటల నుంచి 3 గంటల వరకు 6 గంటలు ఆ సిలువ మీద ఆయన వేలాడాడు. ఎందుకు తెలుసా? దేవుడు ఆయన యొక్క ప్రేమను బట్టి అంట మనకున్న నీ మీద ఉన్న తనకున్న ప్రేమను బట్టి శాంతము వహించి నీ అందలి సంతోషంతో ఆయన హర్షించున్నాడంట. ఆయన చేసిన కార్యాన్ని బట్టి ఆయన బాధపడట్లేదు, కానీ ఆయన నీ పట్ల చేసిన ఆ విమోచన ఈ కార్యాన్ని బట్టి సిరువులు ఆయన చేసిన యొక్క త్యాగాన్ని బట్టి ఆయన నీ ఎందుకు సంతోషిస్తున్నాడంట. దేవుడు నిన్ను సంపాదించుకున్నాడు. ఆ పాపం నుంచి పడిపోకుండా నీకున్న పాప మరణం అనే ఆ యొక్క ఇది నుంచి దేవుడు ఆ యొక్క శిక్ష నుంచి దేవుడు తప్పించానని దేవుడు నీ ఎందుకు సంతోషిస్తున్నాడంట. నీ ఎందుకు జాలిపడి దేవుడు నీ ఎందుకు సంతోషించి ప్రేమతో శాంతము వహించి నీ ఎందుకు సంతోషిస్తున్నాడంట దేవుడు. అదేవిధంగా చెప్పిన ఏ మనుషుడి యొక్క ఈ మాటని నా జీవితాన్ని గురించి నీ గురించి చెప్పగలుగుతారండి? నేను సంతోషిస్తున్నాను, నీ విమోచించి మన విషయంలో ఎవరైనా చిన్న బాధపడితేనే మన రోజువారీ జీవితంలో ఏదైనా మన విషయంలో ఏదైనా కష్టపడితేనే వాళ్ళతో ఏమంటారు, కొంచెం కష్టపడితే కూడా వాళ్ళు నీకోసం ఇది చేశాను అది చేశాను అని చెప్పే రోజు మనుషులు కదండి. కానీ దేవుడు నీ విషయంలో చెప్తాడు, మనుషులు వంటి మనసు కాదండి. దేవుని ఎంత గొప్ప మనసు తెలుసు. దేవుడు చేసిన ఆ త్యాగాన్ని బట్టి ఆయన అంట నిన్ను బట్టి ఆయన సంతోషిస్తున్నాడంట. ఆమెనని చెప్తారా? అయితే దేవుడు చెప్తే నిన్ను బట్టి గొప్ప సంతోషంతో సంతోషిస్తున్నాడంట. అయితే గొప్ప అవమానం అయితే దేవుడు చెప్పి సంతోషంతో ఆయన హర్షించు. నియమకాల పండుగలు రాలేక చింతపడు నీ బంధువులందరినీ దేవుడు సమకూర్చబోతున్నాడంట. అంతేకాదు ఆ కాలంలో హింసపెట్టి వారందరూ నేను శిక్షించును, ఈ కుటుంబం కుంటుచు నడిచి వారిని నేను రక్షించునని దేవుడు చెప్పింది. చెదరగొట్టబడిన వారిని ఆయన సమకూర్చబోతున్నాడు. ఏ దేశాల్లో అవమానాన్ని పొందితురు అక్కడ నెల్లవారికి ఖ్యాతిని దేవుడు మంచి పేరును కలుగజేయబోతున్నాడంట. ఎందువల్ల మంచి పేరు ఆ ఖ్యాతి మనకు వస్తుందండి? ఎందువల్ల ఇది మనం స్వేచ్ఛగా బ్రతకగలుగుతున్నాం? ఎందువల్ల మనం దేవుని మనం ఆరాధించగలుగుతున్నాం? ఎందువల్ల మనం ప్రతి విషయంలో కూడా మనము గొప్ప స్థితిలో ఘనమైన స్థితిలో దేవుడు మనం ఉంచాడు, అన్ని విషయాల్లో మనం తలగా ఉంచాడు. ఎందువల్ల అంటే దేవుడు చేసిన ఆ విమోచన కార్యాన్ని బట్టి, దేవుడిని పట్ల చేసిన ఒక గొప్ప పరిత్యాగాన్ని బట్టి, దేవునికి నీమన్న ప్రేమను బట్టి, దేవుడు శాంతం వహించడాన్ని బట్టి, దేవుడు నీ విమోచన గానాలతో దేవుడు మనని తిరిగి రప్పించిన విధానాన్ని బట్టి మనం ప్రతి ఒక్క బానిసత్వం నుంచి, పాపం అనే ఊబి నుంచి, ప్రతి ఒక్క మచ్చ నుంచి, ఏ డాగు లేకుండా, ఏ కళంకమైన మనలో లేకుండా దేవుడు ఆయన పరిశుద్ధ రక్తంతో ప్రతిదీ మన నుంచి కొట్టివేసి మన పరిశుద్ధురాలుగా దేవుడు మనం మరిచాడంట. ఏ పాప భీతి మనకై అవసరం లేదు. ఏ పాపం దేన్ని బట్టి నేను తక్కువగా అంచనా వేసుకోవద్దు. ఒకటే చెప్పాలి, ఆయన నీతిని బట్టి నేను నీతి మంత్రాన్ని
చెప్తారు, ఏం చెప్తారు, ఆయన నీతిని బట్టి నేను నీతిమంతురాలని, ఆయన యొక్క ప్రేమను బట్టి నేను నీతిమంతురాలని, ఏం చెప్పి నేను నీతిమంతు, ఆయన రైచస్ పర్సన్ ఇన్ జీసస్ క్రైస్ట్. దేవుల్లో నేను నీతిమంతురాలని, దేవుల్లో నేను నీతిమంతురా. బయట అయితే నేనుగా అయితే నీతిమంతురాలని కాదు, కానీ దేవుల్లో నేను నీతిమంతురాలని అని చెప్పి మనం ఎప్పుడు డిక్లరేషన్ చేసుకుంటా ఉండాలి. అదేవిధంగా దేవుడు చెప్తాడు, ఇది నా అక్కడ నీవు ఎక్కడైతే అవమానం పొందిన ప్రతి పరిస్థితుల్లో కూడా దేవుడు ఆయన చేసిన విమోచన కార్యాన్ని బట్టి నీకు గొప్ప పేరు అంచి ఖ్యాతిని దేవుడు తప్పించబోతాడు. ఆ కాలంలో మీరు చూచుగా నేను మిమ్మల్ని చెరలోను రప్పించి మిమ్మల్ని సమకూర్చి మిమ్మల్ని నడిపించిన నిజంగా భూమి మీద జిల్లందరి దృష్టికి నేను ఖ్యాతిని మంచి పేరుని తెప్పించుని యెహోవా ఆమేన్. దేవుడు చెప్తున్నాడు, భూమి మీద జిల్లందరికి మధ్య కూడా దేవుడు నేను ఖ్యాతిని మంచి పేరుని కలిగించబోతున్నాడంట. ఏ పాప భీతి, ఏ పాప భయం, ఏ పాప మచ్చ, ఏది దేవుడు ఏ కలంకం కూడా నీలో ఉండదు. ఎందుకు తెలుసా? ఆయన రక్తంతో నిన్ను కడిగేశాడు. ఆయన నీ కోసం ఆయన మరణించాడు. నువ్వు నుంచో ఉండాల్సిన నిందులో ఆయన ఉంచినాడు. నువ్వు నుంచోవలసిన మరణంలో ఆయన ఉంచినాడు. నువ్వు ఉండాల్సిన అవమాన పరిస్థితులు ఆయన నిలబడ్డాడు. ఆయన నీవు పొందాల్సిన గాయంలో ఆయన గాయపడ్డాడు. నువ్వు ఉన్న ప్రతి ప్లేస్లో ఆయన తీసుకున్నాడు. ప్రతి విషయం నుంచి కూడా నేను పక్కకు తప్పించాడు. నీ బదులుగా ఆయన శిక్ష అనుభవించాడు. ఇక నువ్వు శిక్షణ పడాల్సిన అవసరమే లేదు. ఏ ఒక్కటి నీ మీద ఒక నింద అనేది నీ మీద ఉండదు. ఇక దేవుడు చేసిన విమోచన కార్యం, నీతి అనే వస్త్రంతో దేవుడు నిన్ను కప్పాడు. ఇక నుంచి దేనికి ఏం కలగబోతుందండి? గొప్ప పేరు ఖ్యాతి దేవుడు నీకు దయచేయబోతున్నాడు. ఈ గుడ్ ఫ్రైడే దినాన దేవుడు చేసిన గొప్ప త్యాగాన్ని బట్టి దేవునికి మనకి మధ్య ఉన్న ఆ తెరని దేవాలయపు తెర మధ్యకి చినిగిపోయింది. ఎప్పుడైతే దేవుని యొక్క రక్తపోట కరుణాపీఠ మీద పడిందో ఆ యొక్క దేవాలయపు తెర సమాప్తమైన దేవుడు పలికాడు. ఆ శిలువ మీద పలికిన 7 మాటలు కూడా దేవుడు ఆయన ప్రవచనాత్మకంగా పలికాడు. దేవుడు ఎప్పుడు ఆయన చేయి విడిచిపెట్టలేదు. ప్రతిదీ బైబిల్ పరంగా బైబిల్లో ఉన్న ప్రతి ప్రవచనాన్ని ఆయన నెరవేరులాగున్న ప్రతి మాటను పలికి ఏది నిరర్ధకం అయిపోకుండా, ఏది కూడా ఆయన ఏది వేస్ట్ అవ్వకుండా ప్రతిదీ కూడా ప్రవచనాత్మకంగా జరిగేలాగున తన్ను తాను దేవునికి అప్పగించుకున్నాడు. తండ్రి నీ చిత్తమే జరుగును గాక అని చెప్పి అన్నాడు. తండ్రి ఏమన్నాడండి? నీ చిత్తమే జరుగును గాక అని చెప్పాడు దేవుడు. అయితే ఆయన ఎంత బాధను కూడా ఆయన అనుభవించాడు. చివరి వరకు కూడా 9 గంటల నుంచి ఉదయం 3 గంటల వరకు శిలువ మీద మన కోసం వేలాడి నువ్వు మేకులు కొట్టుకోవాల్సిన ప్రతి పరిస్థితిలో కూడా దేవుడు మేకులు కొట్టించుకున్నాడు. నువ్వు గాయపడాల్సిన ప్రతి పరిస్థితుల్లో దేవుడు గాయపరచబడ్డాడు. నీ అనారోగ్యానికి దేవుడు ఆయన నీ స్వస్థత కొరకు ఆయన గాయపరచబడ్డాడు. నీ చెడు తలంపుల కోసం ఆయన ముళ్ళ కిరీటాన్ని పట్టుకున్నాడు. దేవుడు నీకు జీవ కిరీటాన్ని దేవుడు దయచేశాడు. దేవుడు నీకు గొప్ప పేరును ఖ్యాతిని దేవుడు దయచేయబోతున్నాడు. భూమి మీద అంతమందరికన్నా కూడా నీ దినాన్ని గొప్ప విమోచన దినం దేవుడి దినాన్ని చెప్తున్నాడు. నువ్వు సంతోషించి గంతులు వేయి ఏర్చులేమా ఉత్సాహధ్వని చేయమంటున్నాడు. దేవుడు నిన్ను బట్టి దేవుడు సంతోషిస్తాడంట. ఇంత గొప్ప మాట, ఈ యొక్క గొప్ప ఆదరణ మనకి ఎవరు దయచేరు కదా. దేవుడు మాత్రమే, దేవుని ప్రేమ మాత్రమే నన్ను ఈ గొప్ప విమోచన గానాలతో మనను సంతోషింపచేయగలిగాడు. దేవుని గొప్ప దేవుని మనము సంతోషంతో దేవుని ఆరాధించేవారుగా, దేవుని స్తుతించేవారు, కృతజ్ఞతతో దేవునికి మన దగ్గరికి వచ్చేవారులా, దేవుని దగ్గరికి వచ్చేవారులాగా మనం ఉండాలి. ప్రతి నిమిషం కూడా ఆయన చేసిన త్యాగాన్ని మనము గుర్తు చేసుకుంటే, ప్రతి నిమిషం మనం జీవించామంటే, మనం ఊపిరి పీల్చుకుంటున్నామంటేనే కదా ఆయన కృప. ప్రతి నిమిషం కూడా కృతజ్ఞతతో ఆయన శిలువ త్యాగాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఆయన స్తుతించే వారిగా ఉండాలి. నమ్మినట్టు మంది కలిసి ప్రార్థనలో ఏకీభవిద్దామా? స్తోత్రం ఇస్తే గొప్ప దేవ, ఆశ్చర్యకరుడ, బలవంతుడ, మహోన్నతులను స్తుతిస్తున్నాం. ఇస్తే గణపరుస్తున్నాం దేవ. అవంత విమోచన గానాలతో మమ్మల్ని బయటికి తీసుకొచ్చిన దేవుడి గొప్ప దినం సంతోషించి మేము ఆర్భటించవలసిన దినం వేసే మా నిందన అవమానాన్ని ప్రతిదీ నువ్వు తీసుకొని ప్రభా సంతోషంతో ఆర్భటంతోనైనా మమ్మల్ని నింపి తండ్రి ప్రభా తండ్రి ప్రభా అయాని గొప్ప విమోచనతో మమ్మల్ని విమోచించిన దేవుడు తండ్రి, నీకు మాకున్న ప్రతి ఆటంకం తీసేసి ఇది నా నుంచి ప్రభా పవిత్రపరిచి మమ్మల్ని నూతనపరిచి నాయన నీ యొక్క నీతితో మమ్మల్ని కప్పి దేవా తండ్రి ప్రభా విమోచన గానాలతో మమ్మల్ని నింపి దేవా తండ్రి రైసయ అవును దేవా తండ్రి మంచి పేరుని ఖ్యాతిని దినానికి మా గొప్ప స్థితిలో మమ్మల్ని లేవనెత్తినందుకు ప్రతి దొంగ ఊబిని పాప ఊబి నుంచి ప్రతి పాప మచ్చ నుంచి మనం తీసివేసి నీతి అనే వస్త్రంతో మమ్మల్ని కప్పినందుకు నిన్ను స్తుతిస్తూ కనపరుస్తున్న యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. అందరికీ దేవుని నామమున మహిమ కలుగునాక. ఈ వాక్యం మీకు ఆదరణకరంగా ఉన్నట్లయితే ప్రార్థనలో మా విజ్ఞాపన ప్రార్థనలో మాతో కలిసి ఏకీభవించండి. ఆదరణకు ఉన్న ఈ వాక్యం మీకు ఆదరణకరంగా అనేక మందికి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అనేక కామెంట్ చేయండి. అయితే మీ ప్రార్థన ఆసక్తి ఉన్నట్లయితే కింద ఉన్న వాట్సాప్ నెంబర్కి మాకు తెలియజేయండి. అవి దేవుడు మిమ్మల్ని దీవించిన దాకా ప్రైజ్ లార్డ్. ఆమేన్.